ఇంత అలంకారం తీయాలంటే చాలా కష్టం కదండీ! ఇంత మనం అలంకరణ చేసుకొని, అలంకారాన్ని తీసేటప్పుడు చాలా బాధ కలుగుతుంది. అయితే అమ్మవారికి అలంకారం తీయటానికి నిన్న అంటే శనివారం రోజు వెళ్ళటం జరిగింది. కాకపోతే అమ్మవారు ఈ అలంకారంలో చాలా బాగున్నారేమో! అమ్మవారికి నచ్చిందా ఈ అలంకారం? ఎప్పుడు గూడా ఆ తిరునాళ్ళ రోజు తర్వాత రోజు ఎప్పుడు ఏ పండగొచ్చినా గూడా ఎమ్మటే తీసేయటం అనేది అలవాటుగా ఉంటుంది అలంకారాలు. ఇక్కడనే కాదు తుమ్మలమ్మ తల్లికి కావచ్చు, వేరే అమ్మవారికి కావచ్చు ఎమ్మటనే అలంకారం తీసేస్తాము. అయితే అమ్మవారు నిన్నెందుకోనండి అమ్మవారి యొక్క అలంకారం అట్లానే అట్టిపెట్టుకుందండి. అయితే ఈ అలంకారం తీద్దామని వెళ్ళేసరికి వాళ్ళన్నారు, "వద్దు ఉంచండి. రేపు ఆదివారము ఆదివారం ఎవరైనా వస్తారు. వచ్చి అమ్మవారి యొక్క దర్శనం కోసం వస్తారు. అప్పుడు అలంకారం మీద ఉంటే బావుంటుందిలే" అన్నట్లుగా చెప్పారు. నేను అనుకోవటం వాళ్ళు చెప్పింది కాదు అక్కడ. అమ్మవారే అలా చెప్పించారేమో! అమ్మవారి యొక్క అలంకారం అంత నచ్చిందేమో అమ్మవారికి. అలంకారం తీయటం అమ్మవారికి ఇష్టం లేక అలా అట్టిపెట్టుకున్నారేమో అన్నట్లుగా అనిపించింది. నిజమే కదండీ! అమ్మవారికి అలంకారం చాలా బాగా నచ్చుంటుంది. నచ్చితే కదండీ ఎవరైనా ఉంచుకుంటారు. అలాగే అమ్మవారికి ఈ అలంకారం బాగా నచ్చుండుద్ది. ఆ అలంకారాన్ని అలానే అట్టిపెట్టుకున్నారండి. చక్కగా అమ్మవారి యొక్క ఆభరణాలన్నీ గూడా అలానే ఉన్నాయి. కాకపోతే వెండియి ఉన్నాయి. వెండి పట్టీలు, వెండికి సంబంధించిన ఆభరణాలు మాత్రం తీసేయటం అనేది జరిగిందండి. మిగతాయన్నీ గూడా అమ్మవారికి అలానే ఉన్నాయి. అలాగే దండలు గూడా కొన్ని దండలు మార్చటం గూడా జరిగింది. మీరు చూస్తే అర్థమవుతుంది. అలాగే నిన్న చూసిన అలంకారం వేరు, ఇవాళ చూసిన అలంకారం వేరండి. ఆ మధ్యలో వైట్ కలర్ దండ వేశాను. అలాగే ఆ పైన గూడా గజమాల వేరే రకంగా వేశాను. ఇంకా కిందకి పెట్టినట్లుగా వేశాను. అక్కడ కూడా మీరు తేడా గమనించొచ్చు. అలాగే అటు ఇటు వేసిన గులాబీ దండలు కూడా తీసేశాను. మెడలో ఒకటి సింపుల్‌గా ఒక గులాబీ దండ వేశాను. ఈ విధంగా అయితే అలంకారాన్ని సింపుల్‌గా రెడీ చేసి, అలాగే ఎంతైనా అండి పట్టీలు అడిగి తెప్పించుకుంది కదండీ! పట్టీలు తీసేస్తే చూడండి ఏంటోగా ఉన్నాయి అనిపించింది. అందుకని పూలైతే అక్కడ పెట్టాను. పట్టీలు కరెక్ట్‌గా ఆమెకు సెట్ అయినయేమో అనిపించిందండి. ఆ పట్టీలు తీసేసి చూడంగానే నేను ఎళ్ళంగానే ఇంట్లో ఏదో ఒక లోటుగా ఉన్నట్లుగా అనిపించింది పాదాల దగ్గర. అయితే నేనింక పువ్వు పెట్టి మేనేజ్ చేశాను. మామూలుగా అయితే వెండి పట్టీలు అక్కడ చివరండి ఆ గుడి. అంటే ఎవరు ఉండరు. అందుకని వెండివి అన్నీ కూడా తీసేయడం అనేది జరిగిందండి. అంతేగాని ఇక్కడ ఉండటానికని ఏం కాదు గానీ అయితే రీసెంట్‌గానే మనకి కార్తీక మాసం అయిపోంగానే దొంగతనం అయితే జరిగిందండి ఇక్కడ అమ్మవారికి. అక్కడ హుండీలో సుమారు 15,000 ఉండవచ్చు అని అంటున్నారు. ఆ హుండీని పగలగొట్టి దొంగలైతే డబ్బులైతే ఎత్తుకెళ్ళిపోయారండి. ఇదివరకైతేనండి ఫస్ట్‌లో మా చిన్నప్పుడైతే పొంపు వేసేవాళ్ళు అక్కడ. పొంపు వేస్తే పొంపు పీక్కెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కొన్నాళ్ళకి తర్వాత ఈ పొంపు వేయటం మానేశారు. ఎప్పుడన్నా అమ్మవారికి తిరునాళ్ళు చేయాలంటే ఊళ్ళో నుండే వాటర్ క్యానులతో నీళ్లు తెచ్చుకొని అభిషేకం చేసి పంపించేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇంకా ఈసారి మాత్రం పొంపుంది గానీ, వాళ్ళొచ్చినోడు గూడా దొంగకు చూడండి గంట అన్ని కిలోలుంటుంది. గంట ఎత్తుకుపోకుండా అమ్మవారి హుండీలోయే డబ్బులైతే వెత్తుకెళ్ళటం జరిగింది. అయితే కొంతమంది చెప్పడం ఏంటంటే గనక పట్టుకున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది తెలీదు గానీ, అంటే మామూలుగా జనాల్లో ఏమనుకుంటారో ఇప్పుడు ఒకళ్ళు అనుకున్నారనుకోండి, అట్లా అందరికీ ఎళ్ళిపోతుంది. ఎలా అయితే వెళ్ళిపోతుందో, అలాగే ఒకళ్ళేమో దొరికినారంటారు. ఒకళ్ళేమో దొరకలేదంటారు. అట్లా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి అది సహజమే అది. ఈ విధంగా అమ్మవారి యొక్క అలంకారం అంతా కూడా చేసి, అలంకారానికి మళ్ళీ రెండో రోజు కూడా పూజ చేసుకొని, ఆ దండలకు కూడా కొంచెం సరిచేసి వచ్చాను. మళ్ళీ వెళ్ళాలి. సోమవారం నాడు వెళ్ళి అమ్మవారికి అలంకారం తీసేసి, మామూలు చీర కట్టి వచ్చే పనైతే ఉందండి. మీరు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు అమ్మవారిని. చూడండి ఎంత ఆహ్, అలంకారంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారో అమ్మవారు. చూడండి కిరీటం మాత్రం బాగా సెట్ అయిందండి ఈసారి మాత్రం. అమ్మవారే చేయించుకున్నారండి ఆ కిరీటాన్ని గూడా. తెప్పించుకున్నారు. ఆమె ఎలా తెప్పించుకుంటుందో, ఎలా చేయించుకుంటుందో మనకు తెలీదు గానీ, ఆ సమయానికి అలా వచ్చేస్తూ ఉంటాయి. అలానే ఇవన్నీ గూడా ఆభరణాలవన్నీ కూడా రావటం, అమ్మవారికి ఈ విధంగా అలంకరించటం, అమ్మవారికి ఈ సేవ చేసుకునే భాగ్యాన్ని అమ్మవారు కలిగించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందండి. చూసినట్లయితే చూడండి అమ్మవారికి ఇది వేరే ఫోన్‌లో తీశాను. క్లారిటీ మీకు తెలుస్తుంది. నా ఫోన్‌లో తీస్తే ఒకలాగుంది. వేరే వాళ్ళ ఫోన్‌లో తీస్తే ఇంకా క్లారిటీగా ఉంది. అందుకని 2 ఫోన్‌లో అయితే తీశాను. చూడండి కనకాంబరాల మాలలు, ఆ తర్వాత ఆహ్, నగలు కనపడుతూ అదొకటండి నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అయితే అమ్మవారి గుడికొచ్చిన వాళ్ళు చాలా ఒక ఒక దాన్నేమనాలో భక్తి పరాకాష్ఠకి చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏం లేదండి ఇప్పుడు అమ్మవారి యొక్క చేతిలో కుంకుమ ఉంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ కుంకుమ కోసం ప్రతి ఒక్కరు అంటండి అక్కడ అంత కుంకుమున్నా, కుంకుమార్చన చేసిన కుంకుమున్నా గానీ, ఆ కుంకుమ పెట్టుకోలేదంటండి. అమ్మవారి చేతిలో ఉన్న కుంకుమే పెట్టేసుకున్నారంట. పెట్టుకోవడం వల్ల ఆ చీరంతా కూడా కుంకుమతో
నిండిపోయిందండి. నిన్న ఎళ్ళేసరికి అమ్మవారి యొక్క చీర మొత్తం కుంకుమ అయిపోయింది. అలాగే అమ్మవారి ఒళ్ళో మొత్తం చిన్న చిన్న బెల్లం ముక్కలు, ఆ తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్లు అలాగే అన్నీ ఇక అమ్మవారి ఒళ్ళోనే పెట్టేశారండి. మనం ఒక లేడీసే అనుకోండి, ఎక్కడైనా ఆలయానికి వెళ్తే ఏదైనా కొత్త చీర కట్టుకున్నారండి, పట్టు చీర కట్టుకొని గుడికి వెళ్తే కొంచెం కొబ్బరి నీళ్ళు పడంగానే ఏమంటారండి, అబ్బో! అబ్బో! అసలు మొత్తం పాడైపోయిందని శుభ్రం చేసుకుంటారు. పసుపు కూడా పడనీయరు. అట్లాంటిది జగన్మాత అమ్మవారు మంచిగా చీర కట్టుకొని అక్కడ కూర్చుంటే అమ్మవారికి అనిపియదండి? అరెరే! నేను మంచిగా చీర కట్టుకున్న, ఆ చీర మీద పసుపేసేసారని అమ్మవారికి అనిపియదండి? అమ్మవారికి కూడా చిరాకు అనిపిస్తుంది కదండీ! అలా చేయొచ్చా అండి? అసలు ఇదొక ఇదైపోయిందండి. ఏ గుడిలోకి వెళ్ళినా అసలు చెప్పినా వింటలేదు. ఈ గ్రామ దేవత గుళ్ళో అయితే ఇంకా అవసరం లేదు. ఇక్కడైనా కొంచెం అట్లానే ఆపాము. ప్రతి ఒక్కళ్ళు పసుపు, కుంకుమ ప్యాకెట్లు తేవటం, జల్లేయటం. పసుపు, కుంకుమ ప్యాకెట్లు తేవటం, జల్లేయటం. విడిగా వెళ్తేనండి ఆ చీరంతా గూడా మీకు చూస్తే అసలు మొత్తం కూడా పసుపేనండి. పసుపు, కుంకాలే తప్పితే అమ్మవారు కనపడరు. అంత నిండుగా వేసేస్తారండి. ఎందుకో తెలీదు. వాళ్ళకి అదొక ఆనందం అనే అనుకోవచ్చు. ఆళ్ళకి అది ఒక తృప్తే ఏమో అనుకోవాలి గానీ, అట్లా వెళ్ళిన చోటల్లా అమ్మవార్ల మీద పసుపు, కుంకాలు వేయటం, అమ్మవారి మీద పొ కొబ్బరికాయలు కొట్టి ఇట్లా జల్లటం. అదేది కొంచెం మానుకోండి. చాలా మంచిదది. అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించే కానీ, చేయనోళ్ళు చాలామంది ఇప్పటికి చెయ్యరు. కొంచెం ఇంక పల్లెటూరులో ఉన్నోళ్ళు మాత్రం అలానే చేస్తున్నారు. ఆ అమ్మవారి యొక్క కుంకుమ తీసుకొని పెట్టుకోవటం అనేది అది ఎంతవరకు కరెక్టో తెలీదు గానీ, ఆ కుంకుమ మాత్రం పెట్టుకోవటం. ఇప్పుడు అక్కడ కుంకుమార్చన చేసింది అసలు లెక్కయితే అమ్మవారి చేతిలో ఉన్నది రక్తపాత్ర అండి. రక్తపాత్రలో ఉన్న కుంకుమని మనం పెట్టుకోకూడదు. కానీ కుంకుమ భరిణ అంటారు. కుంకుమ భరిణ అంటే కొంతమంది దేవీ దేవతలకే ఉంటుంది కాబట్టి చూసుకొని పెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటిదాకా అమ్మవారి ఫోటో చూశారు కదా! ఎలా ఉందో ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో